హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈ రోజు తొలి దశ గ్రామ పోరు గ్రామాల్లో తొలి దశ ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి. సో 3836 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు ఈ తొలి దశలో. సో రాష్ట్ర వ్యాప్తంగా 395 చోట్ల ఇప్పటికే ఏకగ్రీవం కూడా అయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ జరగనుంది. సో ఈ తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 56,19,430 మందికి ఓటు హక్కు ఉన్నట్టు తెలిసింది. సో మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ స్టార్ట్ కానుంది. ఈ రోజే రిజల్ట్స్ కూడా విడుదల చేస్తారు. 50,000 మందితో బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. 8 కోట్ల నగదు, మద్యం, డ్రగ్స్ కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. సో 31,428 మంది బైండ్ ఓవర్ అంటూ కూడా అడిషనల్ డీజీ తెలిపారు. సో ఇదిలా ఉండగా ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కష్టాలు పడుతూనే ఓట్లు వేయడానికి వెళ్లాల్సిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో తెప్పదాట్లు తప్పని పాట్లు. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ఓ గ్రామం ప్రస్తావన మరోసారి వచ్చింది. అక్కడికి వెళ్ళాలంటే నిండుగా ప్రవహిస్తున్న వాగు దాటాల్సింది. చూస్తున్నాం కదండి, ఇక్కడ చూస్తే ఈ తెప్పలో కూర్చొని చాలా మంది యువతల నుంచి అవతలకి వెళ్తున్న దృశ్యం మనకు కనిపిస్తుంది. అధికారులు, సిబ్బంది కూడా బిక్కుబిక్కుమంటూ వాగు దాటితే తప్ప ఎన్నికలు సాధ్యం కావు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని షెట్పెల్లి గ్రామ పంచాయతీ పరిధి గిరిజన గ్రామం యాపగూడలో ఈ దుస్థితి నెలకొంది. నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఉండడంతో బుధవారం సాయంత్రం అధికారులు యాపగూడకు చేరుకున్నారు. 16 మంది పోలింగ్ అధికారులు, 2 పోలీసులు కడెంవాగును తెప్పపై దాటారు. సో ఒకవైపు ఎన్నికల సామాగ్రి, మరోవైపు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు. అధికారులు భయాందోళన మధ్య గమ్యానికి చేరుకున్నారు. నిర్మల్ జిల్లా ఎన్నికల అబ్జర్వర్ అయేష్ మస్రత్ ఖానం సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారంతా వాగు దాటే వరకు అక్కడే ఉండటం గమనార్హం. ఎన్నికలు జరిగే ప్రతిసారి సిబ్బందికి ఇలాంటి అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక్కడ వంతెన నిర్మిస్తేనే ఈ కష్టాలు కడతేరుతాయి అంటూ కూడా తెలుస్తుంది. స్టార్టప్స్ ఉస్మానియా యూనివర్సిటీకి చెరో 1000 కోట్లు. కంపెనీలు సూపర్ యూనికార్న్లుగా ఎదగాలి అంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ప్రసంగించారు. చూద్దాం ఏం మాట్లాడారు. హైదరాబాద్ నుంచి కనీసం 100 తయారవ్వాలి అంటూ, మరియు రాష్ట్రంలోని ఎకోసిస్టమ్తో సంస్థలకు చేయూత దక్కనుంది అంటూ తను తెలిపారు. గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అందులో భాగంగా మాట్లాడారు. ఓయూను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామంటూ తను తెలిపారు. అభిమానంతో ఉస్మానియాకు వచ్చాను. నాకు భాష సరిగ్గా రాకపోవచ్చు, కానీ పేదను అర్థం చేసుకునే భాష వచ్చు అంటూ కూడా తను పేర్కొన్నారు. కమ్యూనికేషన్ కోసమే లాంగ్వేజ్, అదే నాలెడ్జ్ కాదు అంటూ కూడా తను తెలిపారు. ఉద్యోగం కోసం పైరవీలు చేస్తే ఉన్న ఉద్యోగాలు తీసేస్తామంటూ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడ చూస్తే మెస్సీతో పోరుకు సీఎం రెడీగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల 13వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక మ్యాచ్ జరగనుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశారు. విద్యార్థులతో ఇంటరాక్ట్ కానున్న మెస్సీ అంటూ కూడా తెలుస్తుంది. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మ్యూజికల్ కాన్సర్ట్ కోసం ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి అంటూ, పాస్ లేకుంటే నో ఎంట్రీ అంటూ కూడా రాచకొండ సిపి సుధీర్ తెలిపారు. పేదల వైద్యానికి 1,685 కోట్లు కేటాయించామంటూ కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా 2 ఏళ్లలో సాయం అందనుంది అంటూ కూడా రేవంత్ సర్కార్ కొత్త రికార్డు సృష్టించనుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లాక్ లిస్ట్ కంపెనీలతో పెట్టుబడుల అంటూ కూడా ఇక్కడ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమ్మిట్ లో 5.50 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లపై అనుమానాలు ఉన్నాయంటూ కూడా తను తెలిపారు. కంపెనీల హిస్టరీ రిలీజ్ చేయాలి అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే బోగస్ సమ్మిట్, పెట్టుబడుల కట్టుకథతో ఫ్లాప్ షో అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేత హరీష్ రావు పేర్కొన్నారు. ఎంఓయూలు ఒక చీకటి ఒప్పందాలు అంటూ శ్వేతపత్రం విడుదల చేయాలి అంటూ కూడా తను పేర్కొన్నారు. విజన్ మిషన్ లేని డాక్యుమెంట్ గ్లోబల్ సమ్మిట్ అంటూ కూడా హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే సమ్మిట్ సక్సెస్, పరిశ్రమలకు తెలంగాణ అనుకూలమని సీఎం చాటారు అంటూ కూడా ఇక్కడ సిపిఐ నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కేంద్రం కోసం ఈసీ పని చేయదు అంటూ కూడా సర్ విషయంలో ఎన్నికల సిబ్బందే జవాబుదారీ అంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బెంగాల్లో చొరబాటుదారులను ఏరివేస్తామంటూ కూడా లోక్సభలో అమిత్ షా పేర్కొన్నారు. ఓట్ల చోరీ నా ఆరోపణలపై చర్చకు సిద్ధమా అంటూ కూడా రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. భారత్ నుంచి బెస్ట్ ట్రేడ్ ఆఫర్స్ ఉన్నట్టు కూడా ఇక్కడ అమెరికా వాణిజ్య ప్రతినిధి
జెమిసన్ గ్రీడ్ పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ విస్తరణకు అవకాశాలు ఉన్నట్టు కూడా తను తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే జపాన్ కు మెగా క్వేక్ త్వరలో జపాన్ లో అతిపెద్ద భూకంపం రానున్నట్టు, ఆ తీరంలో సంభవిస్తే భారీ నష్టం జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా, దీంతో 2 లక్షల మంది ప్రాణాలకు ముప్పు ఉందన్నట్టు కూడా ఇక్కడ ఎర్త్క్వేక్ రీసెర్చ్ ప్రమోషన్స్ హెచ్చరించింది. మహాలక్ష్మి పథకాన్ని స్టార్ట్ చేసి ఇప్పటికే 2 ఏళ్ళు అవుతుంది. 373 కొత్త రూట్లలో బస్సులు నడిపిస్తున్నామంటూ 7 లక్షల మందికి అదనంగా రవాణా సౌకర్యం అందిస్తున్నామంటూ కూడా తను పేర్కొన్నారు. వచ్చే 2 ఏళ్లలో హైదరాబాద్ కు 2800 ఈవీ బస్సులు రానున్నాయంటూ కూడా తను పేర్కొన్నారు. ప్రజా రవాణాను 28 నుంచి 70% పెంచుతామంటూ, ఆర్టీసీ సిబ్బంది పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేస్తామంటూ కూడా తను పేర్కొన్నారు. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.